శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగో శాస్త్రితుభ్యం నమో నమః. వాస్తవానికి శబరిమలలో ఏం జరుగుతుంది? వెళ్ళే వంటి అయ్యప్ప స్వామి భక్తులకి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? దీనికి కారణం ఏంటి? దీనివల్ల చాలా వరకు కూడాను చిన్నపిల్లలు కావచ్చు, పెద్దపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మరియు ఇరుముడి తీసుకొని శబరిమలకు వెళ్ళే వంటి భక్తులకి ఇంత విపత్తు జరగటం కారణం చాలా వరకు కూడా మాకు బాధాకరంగా ఉంది. సో దీనికి కారణాలని ఏంటిదని నేను మీకు చెప్తాను. సో ముఖ్యంగా ఎప్పుడైతే కూడాను కేరళ గవర్నమెంట్ తీసుకున్న వంటి నిర్ణయాలు ఈ ఒక సంవత్సరం చాలా తప్పుడు అంచనాలతో వాళ్ళు తీసుకోవడం, పోలీసు వర్గాలతో కావచ్చు, దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన వంటి రాధాకృష్ణన్ కూడాను ఈ యొక్క విషయాల్లో వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఘర్షణ ఏర్పడి వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా అయ్యప్ప స్వాములని ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. ఇంకోటి, ఆన్లైన్ ఒక సర్వే తెలుసుకోవాలని చెప్పి ఆన్లైన్ పెట్టారు. ఆ ఆన్లైన్ ఎక్కడి నుంచి మొత్తం పంబ బ్రిడ్జి నుంచి కన్నిమూల గణపతి దాకా కొన్ని లక్షల వేల మంది కూడా లైన్లో నిలబడతా ఉన్నారు. మీకు ఆ కన్నిమూల గణపతి దాటిన తర్వాతనే ఆ లోపల ఎంటర్ అయినప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళు ఎంక్వైరీ చేసి పంపించాల్సి వస్తుంది. తర్వాత అడవి ప్రాంతం, ఎవరి పాటు వాళ్ళు నడుస్తారు, వాళ్ళు ఓపిక బట్టి నడుస్తారు. అది నీలిమల, అపాచిమేడు, శరంగుత్తి, అపాచివేడు, శ్రీరామపాదం, పొంగావనం, శబరిపీఠం, శరంగుత్తి, వాళ్ళు అక్కడక్కడ మెల్లమెల్లగా నిదానంగా ఆకుంటూ వెళ్తుంటారు. అయ్యప్ప స్వాములు అంచనా ప్రకారంగా రెట్టింపులు వచ్చారనేసి చిన్నపిల్లల తత్వంగా చెప్పడం అనేది జరుగుతుంది. శబరిమల అంటేనే అయ్యప్ప స్వామికి ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉంటుంది. మేము 40 సంవత్సరాల నుంచి కూడానే శబరిమలకి ఎప్పుడు కూడా మేము వెళ్తూ ఉంటాం. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి చాలా ఘోరంగా ఈ ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ సర్వీస్ వచ్చినప్పటి నుంచి, అప్పుడు ఆ రోజుల్లో కొన్ని సేవా సంఘాలని ఉండేవి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేవంటి స్వాములకి భోజనాలు కానీ, అన్నదానాలు కానీ అన్నీ కూడాను సన్నిధానంలో, ప్రయాణవట్టంలో, పంబలో చేసేవాళ్ళు. దాన్ని అంతా కూడాను ట్రావెన్కోర్ దేవస్థానం నిషేధించేసి వాళ్ళంతా కూడాను పక్కకు పెట్టేశారు. తెలంగాణ శాస్త్రం నుంచి తెలంగాణ ఒక ప్రేక్షకులకు వచ్చేవంటి వాళ్ళకి తెలంగాణ సేవా సంఘాల వాళ్ళు, ఎన్నో మంది సేవా సంఘాల వాళ్ళు అన్నదానం చేసేవాళ్ళు. ఎందుకంటే కేరళ ఫుడ్ పడదు కాబట్టి మనం అన్నదానం చేస్తే పుణ్యదానం. ఈ యొక్క పుణ్యమైన వంటి శబరిమలలో ఇటువంటి నిషేధాలు జరగడం అనేది మాకు చాలా బాధాకరంగా జరుగుతూ ఉంది. ముందే ఆ ఆన్లైన్ అన్నది తీసివేసేస్తే చాలా బాగుంటుంది. మీకు వెరిఫికేషన్ కావాలి, ఏదైనా కావాలంటే ఆధార్ కార్డు పెట్టుకోండి. ఆ ఆధార్ కార్డు ద్వారా మీరు ఎక్కడైనా స్కానింగ్ చేసుకున్నా కూడా అయిపోతుంది. మీరు ఎక్కడైతే కూడా మన స్వాములు నీలకాలు తిరుగుతారు కదా, అక్కడే మీరు సర్వే చేసుకుంటే సరిపోతుంది. పంబా దాకా వచ్చిన తర్వాత పంబాలు స్నానం చేస్తే వాళ్ళని ఫ్రీగా వదిలిపెడితే చాలా మంచిది. పుణ్య పొంగావణం అన్నారు. శబరిమలలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత రష్ ఉందని కాదు, మనం ఎన్నో ఏళ్ళ కింద చూసుకున్న చాలా లక్షల మంది కూడా శబరిమలకు వెళ్ళారు. ఒక రోజుకి 2 లక్షలు 3 లక్షల మంది దర్శనం చేసుకున్న రోజులు ఉన్నాయి. అటువంటి రోజుల్లో కూడా ఎప్పుడు కూడా ఏ ప్రమాదం జరగలేదు. ఈ మధ్యకాలంలో శబరిమలలో చిన్నపిల్లలు చితికిపోవడము, చనిపోవటము, శరణం అయిపోవటము చాలా బాధాకరంగా ఉంది, చాలా దుఃఖంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆ లైన్లో నడపందల్లో 24 అవర్స్, 12 అవర్స్, 14 అవర్స్, 18 అవర్స్, 3 అవర్స్ అని అలా నిలిపివేసేసి ఒక గేదెల్లాగాను, ఒక జంతువుల్లాగాను స్వాములని ఆ ఇరుముడి బరువుతో నిలబడుతూ ఉండి వాళ్ళకి నీళ్లు, భోజనము, ఆహారము, మూత్రాలు, మల విసర్జన చేయకుండా అట్లాగే ఉండి వాళ్ళు ఎంత నరక అనుభవిస్తున్నారో అక్కడ ఆ సన్నిధానంలో. కేరళ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటామో లేదు, ఏ విషయంలో జోక్యం చేసుకుంటలేదు. పినరయి విజయన్ గారిని, ఇక్కడ ఉన్నవంటి ఉభయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు సీఎం కూడా మేము రిక్వెస్ట్ చేయటం ఏంటి అంటే, మన రాష్ట్రాల నుంచి వెళ్ళేవంటి భక్తుల కోసం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని
వారికి అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అక్కడ కూడా ఒక ఆంధ్ర భవనం కట్టండి, అక్కడ కూడా ఒక తెలంగాణ భవన్ విశ్రాంతి భవనం కట్టండి. ఎక్కడ చూసినా రైల్వే స్టేషను, బస్ స్టాండు, లేదంటే ఇంకేదైనా టెంపుల్స్ దగ్గరనే వాళ్ళు పడుకుంటున్నారు తప్ప వాళ్ళంతా చేరాల్సింది శబరిమలలో. అక్కడ వాళ్ళకు ఉండవలసిన వసతులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళారు అనుకోండి, మనకు ఆన్లైన్ చేసుకుంటే రూమ్స్ బుకింగ్ చేసుకోవడానికి, దర్శనం బుకింగ్ చేసుకోవడానికి చాలా వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ ఆన్లైన్ చేసిన తర్వాత మీరు ఏమి వసతులు చేయడం కోసం ఆన్లైన్ చేస్తున్నారు? ఆన్లైన్ ద్వారా మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్న సంఖ్య కోసమే కదా. మీరు అనవసరం పైసం ఫ్రీగా ఇవ్వట్లేదు, ఎటువంటి సవలతు చేయటం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి అకామిడేషన్స్ ఏర్పాటు చేయటం లేదు, రూమ్స్ బుకింగ్ చేయటం లేదు. అనేక రకమైనటువంటి ఒక ఇబ్బంది చాలా వరకు కూడాను ఇబ్బంది కడుతూ ఆ శబరిమలలో ఎప్పుడైతే కూడా నా అయ్యప్ప స్వాములు అడుగు పెడితే అక్కడ లేని ఉత్సాహం బాగా వేగంగా అయిపోతుంది. 60 ఏండ్ల వంటి ముసలి వాళ్ళు కూడా 16 ఏండ్ల వయసు వల్లగా యవ్వన తత్వాన్ని ఆ యొక్క అయ్యప్ప స్వామి వాళ్ళలో ఆహ్వానించుకుంటారు. దీన్ని బిజినెస్గా మార్చకండి, దయచేసి దీన్ని బిజినెస్గా మార్చకుండా భక్తిగానే పెట్టి మీరు క్రమదప్పంగా ఫ్రీగా లైన్గా వదిలిపెట్టి వాళ్ళ దర్శనం చేసుకుని వాళ్ళు తిరిగి వెళ్తారు. ముఖ్యంగా పంబలో కానీ ఇంకేదైనా ప్లేస్లో ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ కావాల్సినటువంటి భోజనాలు, వాళ్ళు తిన్నవంటి భోజనాలు అన్నదాన క్షేత్రం ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుతున్నాము. ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళకు కూడా మేము వినదించుకోవడం కూడా ఇదే. ఎంతోమంది సేవా సంఘం వాళ్ళు ముందుకు వస్తున్నారు. అఖిలాభారత అయ్యప్ప సేవా సంఘం ఉంది, ఎన్నో సేవా సంఘాలు ఉన్నాయి. కానీ వాళ్ళకు కడుపు నిండా అన్నము సన్నిధానంలో పెడుతుంది, కానీ ఎంతవరకు అది పెడుతున్నారు, ఆ ఒక్క ఫుడ్ అనేది వాళ్ళకి సెట్ అవటం లేదు. కాబట్టి ఇక్కడ రాష్ట్రం వాళ్ళకు కూడాను మీరు అనుమతి ఇస్తే చాలా బాగుంటుంది. శబరిమలలో అభిషేక విశేషాల్లో కూడాను, పూజా విశేషాల్లో కూడాను ప్రత్యేకంగా వృద్ధులకి, చిన్నపిల్లలకి, వికలాంగులకి మరి అందరు కూడాను సపరేట్ లైన్ ఉండాలని కూడా మేము కోరుతున్నాము. అయ్యప్ప సేవా సంఘంలో తరఫు నుంచి కావచ్చు, వసుదేవ కుటుంబం తరఫు నుంచి కావచ్చు, అందరు అయ్యప్ప స్వామి తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా అక్కడ పంబలో స్నానం చేసుకున్నప్పుడు పెద్దపాదం నవంబర్ 16 నుండి ఓపెన్ అయింది. పెద్దపాదం నడుచుకుంటూ వస్తారు. పెద్దపాదం నుంచి అంటే ఏరువేరి, అళుద, కాలడి, కరిమళ, పెరియానవట్టం, పంబ, ఆ పెద్దపాదం వరకు సరిగా ఉంది. ఆ పంబాకు వచ్చేటప్పటికి ఆ ఆన్లైన్ టికెట్ చూపించేసి అని చెప్తారు. పోనీ ఆన్లైన్ టికెట్ చూపిస్తే మీరు ఏమైనా డైరెక్ట్గా శబరిమల 18 దగ్గర వదిలిపెడుతున్నారా? అది లేదు. మీరు ఆ పేరు ఒకటి అడ్డము పెట్టుకొని మీరు పక్కన ఆపేసి తక్కిన వాళ్ళంతా కూడాను చాలా వరకు. ఇంకోటి ఏంటంటే 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నవంటి వాటర్ బాటిల్ అక్కడ 100 రూపాయలు 50 రూపాయలుగా అమ్ముతున్నారు. 2 ఇడ్లీలు 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది ఎక్కడ దౌర్జన్యం అండి? ఆ భక్తులు అయ్యప్ప చూడడానికి వచ్చే వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు మీరు దోచుకుంటే ఇది ఎలా ఉంటుంది? దీన్ని కూడా మేము నిషేధిస్తున్నాము. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని శబరిమలలో వచ్చేవంటి అయ్యప్ప భక్తులు, మహిళలు, మాలికాపూరితములు కావచ్చు, అయ్యప్ప స్వాములు కావచ్చు, మణికంఠలు కావచ్చు, ఎవరికైనా కూడా ఇబ్బంది లేకుండా పెనేరు విజయ్ గారు దీనికి ప్రత్యేకమైనటువంటి జోక్యం చేసుకొని దీన్ని సీరియస్గా మీరు దీన్ని ముందుకు అడుగు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజలు అయ్యప్ప స్వామి మాలధారణ వేసిన ప్రతి స్వామి కూడా తిరిగి క్షేమంగా ఇంటికి చేరే తట్టుగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ముఖ్యమంత్రులు కూడాను దానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు, బండ్లు, వసతులు చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.